సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అద్భుతమైన శాభర మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయోగాలు చేసినా కానీ త్రిప్పికొట్టుటకు అద్భుతమైన హనుమాన్ శాభర మంత్రాన్ని తెలియజేస్తున్నాను. అత్యంత ప్రాచీనమైనది ఈ మంత్రం. సాధక ప్రియులారా, మీరందరూ ఈ విషయాన్ని గమనించగలరు. మంత్రాలు తంత్రాలు ఏదేమైనా కానీ గురు పరంపరగా నేర్చుకోవాలి. గురు మంత్రంతో సహా ఈ మంత్రాలు చేస్తే ఫలవంతం అనేది తొందరగా అవుతుందని నేను ప్రతి వీడియోలో తెలియజేస్తున్నాను. మంత్రాన్ని గురుముఖత తీసుకున్నప్పుడు మాత్రమే అది మంత్రం అనబడుతుంది. అప్పుడే దానికి శక్తి అనేది వస్తుంది. కాబట్టి సాధక ప్రియులారా, మీరు మంత్రాలని నా ద్వారా కానీ దగ్గరలో ఉన్న మహాసాధకుల దగ్గర నుంచి కూడా తీసుకొని సాధన చేసుకోవచ్చు. ఈ మంత్రాన్ని నేను దీక్షగా గురుమంత్రంతో పాటు మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రతి వీడియోలో తెలియజేస్తున్నాను. 10,116 తీసుకుంటాను నేను ఉపదేశం చేసినందుకు. మీరు కావాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. మంత్రం వచ్చేసి ఈ విధానం కూడా పూర్తిగా నేను వివరిస్తున్నాను దీంట్లో. మంత్రం వచ్చేసి ఏక్ తో సరియో సోలారాయ్ మేతో పటావన్ కోరాజాయి కాయ్ కాయ్ పడే భార్ జగరతే మరే ఉలట్ విద్యతాహి ఫర్ఫరే శబ్ద సాచ పిండా కాచతో హనుమాన్ కా మంత్ర సాచ పరో మంత్ర ఈశ్వరో వాచ. ఈ మంత్రం అనేది ఈ విధంగా ఉన్నది. ఈ మంత్రాన్ని 1008 సార్లు చేసుకుంటే సిద్ధవుతుంది. ప్రయోగానికి 108 సార్లు చేయాలి. ఈ మంత్రంతో ఆవాలు మరియు ఉప్పును అభిమంత్రించి 108 సార్లు అభిమంత్రించి వాటిని అగ్నిలో పడవేస్తే శత్రువు చేసిన ప్రయోగాలు మన మీద ఎన్ని రకాలు చేసినా కానీ ఆ ప్రయోగాలని తొలగిపోవడం అనేది జరుగుతుంది. తొలగిపోవడమే కాకుండా శత్రువుకు తిరిగి వెళ్ళి తాకుతుంది. అంత గొప్ప శాబరి మంత్రం. ఇది హనుమాన్ యొక్క ఆలయాలలో వెళ్ళి చేసుకుంటే సత్వర సిద్ధి అనేది లభిస్తుంది. కాబట్టి సాధక ప్రియులారా, మీరు గమనించగలరు. గురువు లేని విద్య గుడి విద్య. కాబట్టి గురువును ఎంచుకొని తీసుకున్నప్పుడు మాత్రమే మంత్రాలు ఫలవంతం అవుతాయి. వారి కర్మల తీరి కొందరికి తొందర అవుతుంది, కొందరికి లేట్ అవుతుంది. అంతే. మంత్రాలలో ఎటువంటి తేడా లేదు. సాధక ప్రియులారా, ఇది గమనించగలరని నేను అనుకుంటున్నాను. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.